అందిస్తున్నాం. అదృష్టం పెట్టుకున్న 9 అవర్స్‌లోనే మీరు అనుకున్న పని స్టార్ట్ అవ్వటము, చెడంతా ఎళ్ళిపోవటం, మంచి స్టార్ట్ అవ్వటం అయిపోతది. ఒక 1,00,000 మందిని 100,00,00,000 అధిపతులుగా చేయటానికి నిర్ణయించుకున్నాం. అదృష్టరత్నం ఇంటికి తీసుకెళ్ళిన వాళ్ళు 10 కిలోల బంగారం ఇంట్లో చేరుకున్న వాళ్ళు లక్షల మందిలో చూపిస్తారు. అదృష్టరత్నం పెట్టుకున్నాక రాజకీయాల్లో కూడా బ్రహ్మాండమైన విజయాలుంటాయి. మీ ఇంటర్వ్యూ కోసం వచ్చేటప్పుడు ఒకళ్ళు వచ్చి కారులో ఉండంగానే పుల్లారెడ్డి స్వీట్ తీసుకొచ్చి ఇచ్చారు. పుల్లారెడ్డి స్వీట్ ఇంత బరువు ఉండే స్వీట్ ఏముంటుందా అనుకున్నా. బంగారం తీసుకొచ్చి ఈ స్వీట్ ప్యాకెట్ రూపంలో నాకు ఇచ్చారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పెద్ద పెద్ద విఐపీలు ఉంటారు. పివి నరసింహారావు గారు కావచ్చు, చిరంజీవి కావచ్చు, బాలకృష్ణ, మల్లారెడ్డి గారు, బండి సంజయ్ గారు. మేము ఇచ్చే ఐశ్వర్యరత్నం ఏదో ఉందో అద్భుతమైనది. కేవలం ఐశ్వర్యానికి సంబంధించినది దీంట్లో. నవరత్నాలు వేరు, అదృష్ట రత్నాలు వేరు. అసలు యాక్చువల్గా రత్నాలు వచ్చి 18,900 రత్నాలు. ప్రతి దానికి పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది. విదేశాలు వెళ్ళి అదృష్టరత్నం పెట్టుకుని విదేశాలు వెళ్ళిన వాళ్ళు, సొంత విమానాలు కొన్న వాళ్ళు 3 సంవత్సరాల క్రితం లెక్కేస్తే 270 మంది ఉన్నారు. హలో గురుగారు, నమస్తే. ఓం నమో ఐం హ్రీం శ్రీం క్లీం గ్లోం అదృష్ట మహాలక్ష్మి నమః. గురుగారు, అన్నిటికన్నా ఒక్క మాట ఫస్ట్. నేను మీతో మాట్లాడే ముందు, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే ముందు, నావి కూడా 2-3 కోరికలు ఉన్నాయి గురుగారు. అవి తీరుస్తారా? 100% అమ్మ, 1000%. మీరు మనసులో అనుకోండి చాలు. అది ఎలాంటి పెద్ద కోరికైనా, అది 100 కోట్ల డబ్బులు కావచ్చు, 100 కిలోల బంగారం కావచ్చు, అది మీకు గొప్ప, నాకు గొప్ప. అంతేగాని అదృష్టరత్నానికి కానీ అదృష్ట మహాలక్ష్మీదేవికి కానీ ఏమీ గొప్ప కాదు. ఎట్లా అంటే విశ్వం మొత్తంలో భూమి అనేది ఆవగింజలో 66 వంతు. దాంట్లో మీరెంత, మీ కోరికలు ఎంత, మీరు కోరుకునే 100 కిలోల బంగారం ఎంత, 100 కోట్లు 1000 కోట్ల డబ్బులు ఎంతమ్మా. ఎన్నో లక్షల మంది అప్పటికప్పుడు కోరికలు తీరిన వాళ్ళు, అది చిన్నోళ్ళ దగ్గర నుంచి హీరో నుంచి, జీరో నుంచి హీరోయిన్ అయిన వాళ్ళు ఎంతమంది మీరు కనిపిస్తారో నా టెస్టిమోనియల్స్. ఒక అదృష్టరత్నం గురుగారు, ఛానల్ ఒక్కసారి చూసి మీ టెస్టిమోనియల్స్ అన్నీ చూశాను. అందరూ విఐపీలే, మీ అందరికీ తెలిసిన వాళ్ళే, రోజువారీ జీవితంలో మీరు కనిపించేవాళ్ళే. 100% అమ్మా, మీరు కోరుకోండి, అది అవ్వాల్సిందే. మళ్ళీ ఎప్పుడు దాకా కాదు, 9 అవర్స్లోనే మీకు అదృష్టరత్నం పెట్టుకున్న 9 అవర్స్లోనే మీరు అనుకున్న పని స్టార్ట్ అవ్వటము, చెడంతా వెళ్ళిపోవటం, మంచి స్టార్ట్ అవ్వటం అయిపోతుంది. ఎంతమంది అలాగే మంచి ఫలితాలు పొందారో చూడండి. యాక్చువల్గా ఏంటంటే అదృష్టరత్నం పెట్టుకోవటానికి, నవరత్నాలు పెట్టుకోవడానికి ఒకటే అనుకుంటారు. నవరత్నాలు అనేది చాలా చిన్నది దీని ఎదురుగుండా. అంటే దాని యొక్క వెలుగు సూర్యుడి వెలుగు ముందు, ఒకసారి సూర్యుడు వచ్చిన తర్వాత నక్షత్రాలు ఎట్లా కనపడవో, అదృష్టరత్నం యొక్క పవర్ ముందు నవరత్నాల యొక్క పవర్ అసలు కనపడడం కూడా కనపడదు. ఓకే. నవరత్నాల యొక్క పవర్ కంటే అదృష్టరత్నం యొక్క పవర్ కొన్ని కోట్ల రెట్లు ఎక్కువ. నవరత్నాల్లో ప్రతి దాంట్లో పాజిటివ్, నెగిటివ్ ఉంటుంది. ఉదాహరణకు ఒక పగడం పెట్టుకున్న వాళ్ళు ఎవరినైనా చూడండి, వాడు ఎంత బిల్డర్ అయినా, ఎంత ఆస్తిపరుడైనా ఎప్పుడు అప్పుల్లోనే ఉంటాడు. ఒక డైమండ్ పెట్టుకున్నాయని చూడండి, ఎప్పుడు కూడా ఏదో ఒక రందిలో ఉంటాడు. అలాగే ముత్యం పెట్టుకున్న వాళ్ళని చూడండి, ఆనందంగా ఉంటారు. కాకపోతే పనులన్నీ మెయిన్ పనులన్నీ పోస్ట్పోన్ చేస్తుంటారు. అట్లాగే పచ్చ పెట్టుకున్న వాళ్ళు చూడండి, వ్యవహారం బ్రహ్మాండంగా నడుస్తుంది, కానీ ఒక రేంజ్ని దాటి వెళ్ళరు. ఓకే, ఇప్పుడు ఎప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే నవరత్నాలు వేరు, అదృష్ట రత్నాలు వేరు. అదృష్టరత్నం అనేది అసలు యాక్చువల్గా రత్నాలు వచ్చి 18,900 రత్నాలు. వాటిలో ప్రతి దానికి పాజిటివ్, నెగిటివ్ ఉంటుంది. అదృష్టరత్నాలు మాత్రం 32 రకాలు. అంటే 18,900 రకాల్లో 32 రకాలకి నెగిటివ్ అనేది ఉండదు, ఓన్లీ పాజిటివ్ ఉంటుంది. ఈ పాజిటివ్ ఉన్న పౌడర్స్లో కూడా 5 రకాల యొక్క పౌడర్లు, డైమండ్ పౌడరు, ఇంకా వేరు 5 రకాల అదృష్టరత్నాల పౌడర్లను మిక్స్ చేసి దాంట్లో ఉన్న చెడుని మొత్తం 100% ప్యూరిఫై చేయబడి దాన్ని తయారు చేస్తుంది. కాబట్టి ఇది ఒక 10 క్యారెట్ల డైమండ్ ఖరీదు వచ్చి సుమారుగా 10 కోట్ల నుంచి 30 కోట్ల వరకు ఉంటుంది, టాప్ క్వాలిటీది. అది కూడా మేము ఇచ్చే 1,16,000 అదృష్టరత్నం ముందు ఎందుకు పనికిరాదు. ఎందుకంటే ఆ డైమండ్లో పాజిటివ్, నెగిటివ్ ఉంటుంది. వివిఎస్ అంటే వెరీ స్మాల్ బ్యాడ్ అనేది దాంట్లో ఉంటుంది, మేము ఇచ్చే దాంట్లో ఉండదు. కలర్ మేము ఇచ్చేది డీ కలర్ ఉంటుంది.
ఇది పెట్టుకున్న 9 గంటల్లోనే ఆళ్ళ శుభాలు స్టార్ట్ అయిపోయినాయని వాళ్ళకి మెహసూస్ అయిపోద్ది. మీరు గొప్పోళ్ళు అవ్వటం వేరు, గొప్పోళ్ళు అయిపోయినట్టు తెలవటం వేరు. ఎందుకంటే మీరు ఇది పెట్టుకోంగానే మీకుండే కాలసర్ప దోషాలు, చేతబడులు, ఏడుపులు, దిష్టిలు, మీకు సంబంధించినోళ్ళు చేసేయి, బయటోళ్ళు చేసేయి, మీ పితరులు ఎక్కడో ఎవరో ఉంటారు. ఎవరో చేసిన తప్పు కూడా మీకొస్తది. అయన్నీ కూడా ఒక దూది బండెలు తీసుకెళ్ళి ఒక అగ్నిగుండంలో ఏస్తే ఎట్లా కాలిపోతాయి, అయన్నీ కాలిపోతాయి. మళ్ళీ ఫ్యూచర్‌లో ఎవరన్నా మీకేదన్నా చిన్న చెడు చేసినా కూడా ఎవరు చేశారో మీకు 9 గంటల్లోనే తెలిసిపోద్ది. ఓహ్! ఎందుకంటే చేసిన వాళ్ళకి 9 గంటల్లోనే వాళ్ళకి రక్త విరోచనాలు అవ్వటం గానీ, రక్తం కక్కుకోవటం గానీ, ఒంట్లో ఎముకలన్నీ ఒక యాక్సిడెంట్ అయ్యి ఒంట్లో ఎముకలన్నీ బయటకొచ్చి యాక్చువల్‌గా మనము వాళ్ళ ఒంట్లో ఎముకలు బయటికి రావటానికి యాక్సిడెంట్ కారణం అనుకుంటాం. యాక్చువల్‌గా భద్రకాళి మహాలక్ష్మి అమ్మవారు తన యొక్క చేత్తోటి ఆవిడకి 100 సింహం తలలుంటాయి. మీరు అదృష్టరత్నం పెట్టుకున్నాక మీకు చిన్న మంత్రం ఇస్తాం. అదృష్టరత్నం మీద ఒక చిన్న బీజాక్షరాలుంటాయి. మీరు అదృష్టరత్నం పెట్టుకున్నాక వాళ్ళు కూడా అనుకుంటారు, ఏంటి నిన్నటిదాకా దరిద్రంగా ఉంది. ఈవేళ ఇప్పటికిప్పుడే ఇంత మంచిగా అనిపిస్తుంది మనసు అనిపిస్తారు. అబ్బో! ఎందుకంటే అన్ని రకాలుగా పాజిటివ్‌లు ఉంటాయి దీంట్లో. మీరు హ్మ్. చూడండి. కాలసర్ప దోషం గానీ, చేతబడులు గానీ ప్రతి దానికి దోషము. ఎవరైనా బాధపడుతున్నారు, ఇబ్బందికెళ్తున్నారు, కష్ట నష్టాల్లోకెళ్తున్నారు, టెన్షన్‌లో ఉన్నారంటే కాలసర్ప దోషమే కారణం. పెద్ద చేతబడి చేయాల్సిన అవసరం లేదు. ఒకళ్ళే ఒకసారి 10 సార్లు మీ గురించి చెడుగా అనుకుంటే చాలు. అదే నెమ్మదిగా కాలసర్పదోషంగా మారి, మనిషి చుట్టూతా ఒక టైర్ పెట్టి కాలిస్తే ఎట్లాగా పొగకి ఉక్కిరి బిక్కిరైపోతారో అట్లా అయిపోతారు. అది స్టార్టింగ్‌లోనే అసలు అదృష్టరత్నం ముందే పెట్టుకుంటే అలాంటి స్థితి మీకెప్పుడూ రాదు. అవును. అవును. ఒకేళ సరే తర్వాతన్నా కూడా తెలిస్తే మీకు వ్యాపారం దెబ్బతింటుంది. లేపోతే మీరేం పొద్దున్నే లేసి పని చేయలేకపోతున్నారు. కష్ట నష్టాలొస్తున్నాయి తెలిసిపోతుంది. మనసంతా కుంగిపోతున్నట్టుంది. అరే! ఎందుకొచ్చింది ఈ జీవితం అని భయంగా ఉంది. మనసులో భయం స్టార్ట్ అయింది అంటే అది కాలసర్ప దోషం స్టార్ట్ అయిందని అర్థం. అది ఎంత దరిద్రం అంటే మనుషుల్ని వాళ్ళని కుంగతీస్తది. అనారోగ్యాలు తెస్తది. వాళ్ళకి సంబంధించినోళ్ళు, వాళ్ళ వెనకాల ఉన్నోళ్ళు మామూలు మనుషులదేముంది చిన్న చిన్నోళ్ళు. మన దగ్గరకొచ్చినోళ్ళు చాలామంది ఒక 15,000 మంది, 20,000 మంది వర్కర్స్‌తో పాటు ఉండి, బ్రహ్మాండంగా వ్యాపారం జేసి, ఎన్నో 25, 30 సంవత్సరాల నుంచి ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రతిష్టలు పొంది, లక్షలాది, కోట్లాది రూపాయలు ఆళ్ళకి చాలా చిన్న విషయము. పైగా వాళ్ళేమన్నా చెడ్డవాళ్ళా? రోజు అన్నదానం జేసేవాళ్ళు, గుళ్ళు కట్టించేవాళ్ళు, అట్లాంటి గొప్పోళ్ళు కూడా కాలసర్ప దోషం ఎంటర్ అయితే నెమ్మదిగా జీరో అయిపోతారు. ఓహ్! వాళ్ళు పోతే పోయారు. ఎవరైనా ఏమనుకోండి నేను పోతే పోయాను గానీ, నా కుటుంబం ఎంచుకుంటా ఉంటారు గదా! అనుకుంటారు. అనుకోవాలి కూడా. ఎందుకంటే, కుటుంబం అనేది వాళ్ళ సొంతది కాదు. దేవుడిచ్చింది. దేవుడిచ్చిన దాన్ని ఎప్పుడూ కాపాడుకోవాలి. అది కాపాడుకోవాలంటే వీళ్ళు శుభ్రంగా ఉండాలి. తల్లివేరు బాగుంటేనే కదా చెట్టు బాగుండేది. అవును. ఆ అవును. తెల్లివేరుకి పట్టిన పురుగు అది ఎక్కడో పట్టుద్ది. పైనున్న చెట్టు ఎండిపోతా ఉంటది. దాన్ని గమనించుకొని ఒక అదృష్టరత్నం పెట్టుకుంటే వీళ్ళు బాగుపడతారు. వీళ్ళ ఎనకాల ఉన్నోళ్ళు బాగుపడతారు. ఒకాయన ఉన్నాడు కాకినాడ దగ్గర. స్వతంత్రం ముందు దగ్గర నుంచి ఆయనకి ఫ్యాక్టరీ ఉంది. ఆళ్ళ నాన్నగారు, ఆళ్ళ తాతగారు స్థాపించింది. ఒకసారి ఒరిస్సా నుంచి వచ్చిన ఒక సప్లయర్‌తో తగ్గు పెట్టుకుంటే, ఆయన ఒరిస్సా బోర్డర్ గాని, కొన్ని రకాల ఏరియాల్లో వాళ్ళు నిత్యం ఏదో ఒకటి చెడు ప్రయోగాలు చేస్తుంటారు. ఆళ్ళు ప్రాక్టీస్ కోసం చేస్తున్నట్టు చేస్తారు. హ్మ్. అది చేసేది వాళ్ళు చిన్న ప్రయోగమే. ఆళ్ళు తీసుకొచ్చి బ్రహ్మదండి చెట్టు అని ఉంటది. బ్రహ్మదండి చెట్టు కొమ్మలు అక్కడ ఆళ్ళు పెంచుకుంటారు ప్రతి ఇంట్లో. మనం హ్మ్. కరివేపాకు, తులసి చెట్టు ఎట్లా పెంచుకుంటామో వాళ్ళు అట్లా పెంచుకుంటారు. ఆ కొమ్మని తీసుకొచ్చి దారం కట్టేసి ఎవరి ఇంట్లో పడేసేస్తే ఇక అంతే. వాడికి వాడికి అనుకూలమయ్యి, వాడికి అనుకూలంగా ఉండి, వాడిని మెప్పించగలిగితే వాడెళ్ళి ఆ మొక్కని తీసుకొచ్చి దారం మంత్ర విధానంతోటి దారం విప్పదీస్తే తప్పితే ఫస్ట్ ఆ ఇంటి యజమాని, తర్వాత ఆళ్ళ తాలూకా వోళ్ళు, వాళ్ళ ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీలు లేకపోతే వాళ్ళకి సంబంధించిన ప్రతి విషయము ఆ చెట్టు ఎట్లా ఎండిపోతదో, ఆ కొమ్మ ఎట్లా ఎండిపోతదో అట్లా ఎండిపోయి దాని మీద పురుగులు పట్టినట్టు అయిపోతది మొత్తం. అయ్యో! అందుకని ఎప్పుడు కూడా కాలసర్పదోషానికి దీనికి అందరికీ జాగ్రత్తగా ఉండాలి. సూపర్. ఇంట్లో తన మీద, తన కుటుంబం మీద ప్రేముంటే అర్జెంట్‌గా అదృష్టతను పెట్టుకోవాలి. ఎందుకంటే మీ చేతిలో లేని ఎన్నో విషయాలుంటాయి. ఆ విషయాలను మీరు చేయలేరు. ఒక హ్మ్. సూర్యుడిని గాని, ఒక చంద్రుడిని గాని, ఒక వర్షాన్ని గాని, ఒకళ్ళు పెట్టే దిష్టిని గాని, ఒకళ్ళ ఏడుపుని గాని మీరు ఆపలేరు. దాని ద్వారా మీకు చెడు, మీ కుటుంబానికి చెడు. ఎప్పుడైతే మీరు అదృష్టతను పెట్టుకుంటారో పోనీ అదేమన్నా పెద్ద ఖరీదుంటదా? 1,16,000 ఇప్పుడు తర్వాత 3, 4 రెట్లు పెరుగుతది గానీ, అంటే ఒక తులం బంగారం ఇంటికి తీసుకెళ్ళినట్టు. హ్మ్. అదృష్టరత్నం ఇంటికి తీసుకెళ్ళినోళ్ళు 10 కిలోల బంగారం ఇంట్లో చేరుకున్నోళ్ళు లక్షల మందిలో చూపిస్తారు. హ్మ్. విదేశాలెళ్లి అదృష్టరత్నం పెట్టుకొని విదేశాలెళ్ళినోళ్ళు సొంత విమానాలు కొన్నోళ్ళు 3 సంవత్సరాల క్రితం లెక్కేస్తే 270 మందున్నారు. మామూలు వాళ్ళు ఎళ్తారు, ఎవరింట్లో ఫ్రెండ్ ఇంట్లో ఒసారులో పడుకుంటారు. ఏదో ఎట్లాగట్లా బతుకుతుంటారు. నేను అక్షయ తృతీయ రోజున పుట్టాను. మాకు 300 సంవత్సరాల గురు పరంపర. మనకి
అక్షయ సిద్ధి మన చేత్తో ఎవరైనా రూపాయి బిళ్ళ తీసుకున్నా, మన చేత్తో ఎప్పుడైనా అదృష్టరత్నం తీసుకున్నా, వాళ్ళు వాళ్ళ జీవితంలో మళ్ళీ ఎప్పుడు డబ్బు గురించి ఎదురు చూసేది గానీ గురుగారు అక్షయ తృతీయ ఎప్పుడొస్తది? నేనే వస్తాను ఫస్ట్. తప్పకుండా రండి. అక్షయ సిద్ధి పొందితే ప్రతిరోజు అక్షయ తృతీయే మాకు. హ్మ్. మా చెయ్యే ఇప్పుడు అక్షయ సిద్ధి అవుతుంది. మన చేతిలోంచి చేతి గురుగారు ఎక్ ఒకసారి అయ్యమ్మ! చేతికి దండం పెట్టుకుంటాను. శుభం బియాత్, శుభం బియాత్, శుభం బియాత్. మన చేతిలోంచి ఎవరైనా ఒక రూపాయి బిళ్ళ తీసుకున్నా, ఒక చిన్న విత్తనం మా ఇంట్లోంచి మామిడికాయలు వచ్చినప్పుడు మామిడికాయ టెంకలు బయట పారేస్తే కొంతమంది వచ్చి తీసుకెళ్ళి ఆళ్ళ ఇంట్లో పోస్తారు. ఒక్కొక్క చెట్టు ఆకాశం అంత ఎత్తు ఎదుగుతది. బ కాయలు మామూలుగా ఉండవు. అద్భుతంగా కాయలు కాస్తాయి. కొంతమంది తోటల్లో యేసుకుంటారు. ఒక చెట్టేసుకుంటే దాంట్లో వచ్చే కాయలతోటి కొంతమంది తోటలో పెట్టుకుంటారు. హ్మ్. దాన్నే అక్షయ సిద్ధి అంటారు. అక్షయ సిద్ధి అంటే మీరు ఒక్క రూపాయి గాని, ఒక్క దాంతో మీరు ప్రారంభించండి. నా దగ్గరికి వచ్చినోళ్ళు వ్యాపారం చేయాలి, వ్యవహారం చేయాలని వస్తుంటారు. హ్మ్. మీరు ఒక్క రూపాయి కూడా ఇంట్లో నుంచి తీసుకెళ్ళొద్దు. ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయొద్దు. తెలివితేటలు, బుద్ధి, శ్రద్ధ. కొంతమంది వస్తారు. స్వామి నాకు దగ్గర డబ్బులు లేవు కదా! ఎట్లా వ్యాపారం చేయాలి అని. ఈ రోజున హైదరాబాద్‌లో గానీ, భారతదేశంలో గానీ, ఇంటర్నేషనల్ ఎక్కడైనా చూడండి హైయెస్ట్ సంపాదించిన ఇప్పుడు మల్లారెడ్డి గారు తెలుసు కదా! హ్మ్. మల్లారెడ్డి గారిని ఎప్పుడైనా చూడండి ఆయన అడగండి లేకపోతే ఆయన ఎప్పుడు అదృష్టం, అదృష్టం, అదృష్టరత్నం అంటారు. ఆయన పాలు దగ్గర నుంచే కదా ఇంత సంపదలు పొందింది. జీరో నుంచే ఇప్పుడు హీరోలవుతారు. ఆల్రెడీ మీ ఫాదర్ మీకు 10,00,00,000, 100,00,00,000 ఇచ్చేసారనుకోండి. మీకు తినటానికి ఉంటది, తిరగటానికి ఉంటది. మీకు ఫైర్ ఎక్కడుంటది? ఏమీ లేనప్పుడే ఫైర్ ఉంటది. మీరు వస్తారు, అదృష్టరత్నం పెట్టుకుంటారు, మట్టిని కూడా బంగారం చేస్తారు. ట్రూ. సూపర్. కానీ గురుగారు ఒక్కటేంటంటే, నేను కొన్ని మీ టెస్టిమోనియల్స్ చూసాను. అంటే చచ్చిపోయే స్థితి వరకు ఉన్న వాళ్ళని కూడా ఒక రకంగా దారిన పెట్టేశారు. జీరో నుంచి హీరోస్‌ని చేశారు. కొన్ని లక్షల కోట్ల మందిని, కొన్ని లక్షలాది మందిని ధనవంతుల్ని చేశారు. ఏమీ లేని వాళ్ళని కూడా ఒక మంచి ఉన్నత స్థాయికి తీసుకొచ్చేశారు. మీరు ఉండేది హైదరాబాద్. కానీ వరల్డ్ మొత్తం మీ పేరు వినబడుతుంది. అంటే అసలు ఇంత గొప్ప ఆలోచన కానీ, ఈ అదృష్ట రత్నాలు ఇలా ఇవ్వాలి అన్న థాట్ గాని ఎలా వచ్చింది? అసలు ఈ జనాలేంటి? ఇన్ని అద్భుతాలేంటి? అసలు ఈ శక్తి ఏంటి? అమ్మా ఇది యాక్చువల్‌గా 300 సంవత్సరాల గురు పరంపరమ్మ. మా గురువుగారి దగ్గర నుంచి కానీ, మా దగ్గర కాడి నుంచి ఒకటే కాన్సెప్ట్. యాక్చువల్‌గా ఏదన్నా కూడా ఓకే. ఒక చెట్టు ఏసిన తర్వాత 5 సంవత్సరాలకి మామిడికాయలు కాస్తదని ఉద్దేశ్యం ఉంటది. అవును. కుబేర తత్వం అట్లా కాదు. కుబేర తత్వం ఏంటంటే అప్పటికప్పుడే అక్షయ సిద్ధి కూడా మీరు అక్షయ పాత్రలో కొద్దిగా ఏదైనా కోరుకుంటే అప్పటికప్పుడే పుట్టిద్ది. అంతేగాని ఎప్పుడో పుట్టదు. మా దగ్గర కూడా అదృష్టరత్నం పెట్టుకున్న వాళ్ళకి అక్షయ పాత్ర కూడా ఇస్తారు. దాంట్లో దాని ఎదురుగుండా మీరు డబ్బులు తీసుకొని పెట్టుకుంటే, మీరు సంపాదించిన డబ్బులు గానీ, మీరు ఖర్చు పెట్టాల్సిన డబ్బులు గానీ, దాని ఎదురుగుండా 24 గంటలు పెట్టి, ఒక్కసారి మీరు ఖర్చు పెడితే, మళ్ళీ 10 రెట్లే మీ ఇంటికే వస్తది. అబ్బబ్బబ్బా! అదృష్టరత్నం పెట్టుకున్న వాళ్ళు అతి తక్కువ టైంలో అతి ఎక్కువ సంపాదించడానికి కారణం అదే. నా దగ్గర నా శిష్యులు చూడండి ఒక్కోళ్ళు బిల్డర్స్ ఉంటారు. 40, 50 ఎకరాల్లో 40 అంతస్తుల బిల్డింగులు కడతారు. హ్మ్. ఇక్కడ కూర్చుంటారు అమెరికాలో బిజినెస్ చేస్తారు. ఆస్ట్రేలియాలో బిజినెస్ చేస్తారు. స్టార్టింగ్ అయ్యేటప్పుడు నా దగ్గర కూర్చున్నోళ్ళు చిన్న చిన్న మేస్త్రులు, కరెంట్ పని చేసినోళ్ళు, గ్రానైట్ పని చేసినోళ్ళు. ఒక గ్రానైట్ మేస్త్రి ఒకాయన ఉంటాడు. మన దగ్గరికొచ్చాక అదృష్టరత్నం పెట్టుకున్నాక బెంగుళూరు వెళ్ళాడు. బెంగుళూరులో ఎయిర్‌పోర్ట్‌కెళ్ళే దారిలో ఉంటది ఆయన ఇల్లు. ఇల్లు కాదు. ఆయన గెస్ట్ హౌస్. 200,00,00,000 పెట్టి గెస్ట్ హౌస్ కట్టుకున్నాడు. ఒక 200,00,00,000 మేస్త్రి, గ్రానైట్ మేస్త్రి. 200,00,00,000 పెట్టి చెప్పింది నేను 5, 6 సంవత్సరాల క్రితం సంగతి. అది ఎందుకంటే నేను బెంగుళూరు వెళ్ళినప్పుడు స్వామి మీరు ఖచ్చితంగా నా దగ్గరే ఉండాలని బలవంతంగా తీసుకెళ్తే ఆ గెస్ట్ హౌస్‌లో ఆయన చూపించుకుంటూ ఆయన ఒక 20/20 రూమ్‌లో మొత్తం నేను ఆ రోజున అంటే మన దగ్గర అదృష్టరత్నంతో పాటు ఒక రూపాయి బిళ్ళ ఇస్తాం. ఆ రూపాయి బిళ్ళని ఆయన హాల్‌లో 20/20 రూమ్‌ని మొత్తం బంగారంలాగా తాపడం చేపిచ్చి, దాంట్లో ఒక బంగారు ఫ్రేమ్ చేపిచ్చి, దాంట్లో రూపాయి బిళ్ళ పెట్టి పక్కన నా ఫోటో పెద్దది పెట్టి ఆయన పెట్టుకున్నాడు. స్వామి నేను రోజు బయటికెళ్ళేటప్పుడు ఇక్కడికొచ్చి దండం పెట్టుకొని ఎళ్తా. ఎవరికైనా ఏమన్నా అడ్వాన్స్ ఇవ్వాలంటే గాని ఇక్కడికొచ్చి దీని ఎదురుగుండా అడ్వాన్స్ ఇచ్చి అక్కడ పెట్టుకొని, అప్పుడు తీసుకెళ్ళి ఆళ్ళకిస్తా. ఈ రోజు వరకు నా జీవితంలో మళ్ళీ ఎప్పుడు వెనక్కి తిరిగి చూడలేదు స్వామి. ఈ ఎంత సంపాదించానో మీరు చూసేది చాలా కొద్ది స్వామి అని చెప్పాడు. ఆయన అప్పుడు 200,00,00,000 చెప్పిన ల్యాండ్ ఇది గాని, అది గాని ఇప్పుడు దాని వాల్యూ కనీసం 30, 40 రెట్లు పెరిగుంటది. సూపర్. ఐశ్వర్యం ఎక్కడి నుంచి వస్తదంటే అదృష్టంతోటే వస్తది. అందరూ ఏమనుకుంటారంటే ఒక రాంగ్ కాన్సెప్ట్. ఏంటి శ్రమ పడితే అదృష్టం వస్తదని. శ్రమ పడితే అదృష్టం రాదు. చెమట వస్తదంతే. శ్రమ శనికి సంబంధం. శ్రమే శని అంటే మందుడు. కానీ ఐశ్వర్యము బృహస్పతి లక్షణం. వ్యాపారం బుధుడి లక్షణం.
ఐశ్వర్యరత్నం మేమిచ్చే ఐశ్వర్యరత్నం ఏదో ఉందో అద్భుతమైనది. శుక్రశ్వేతరత్నం గానీ, ధారారత్నం గానీ, మహతరత్నం గానీ కేవలం ఐశ్వర్యానికి సంబంధించినయి దీంట్లో. ఐశ్వర్యం అంటే ఏంటి? కేవలం డబ్బులే కాదు. మీ దగ్గర 100,00,00,000 డబ్బులిచ్చి వదిలేసారనుకోండి, తర్వాత దాని రక్షణ కూడా ఉండాలి. దాని వలన మీరు ఆరోగ్యం పొందాలి. 10 మందితో గొప్పోళ్ళవ్వాలి. పదవులు రావాలి. మీతో పాటు మీ బంధువులందరూ గొప్పోళ్ళవ్వాలి. ఇయన్నీ గూడా ఐశ్వర్యంలో ఒస్తాయి. దాదాపు 3,200 రకాలైన పాజిటివ్‌లు కలిస్తే ఐశ్వర్యం ఒస్తది. ఐశ్వర్యం ఓన్లీ అదృష్టరత్నం వల్లనే ఒస్తది. గురువుగారు ఇంకొక మాట చెప్పారు ఇందాక మీ మాటల్లో. అంటే చేతబడులు కానివ్వచ్చు, లేదు అంటే ఏదైనా అసలు జీరో ఏమీ ఆస్తి లేనొచ్చు. కొన్ని కోట్ల అప్పులై ఉండొచ్చు. లేదు అంటే వాళ్ళు ఎంత ఎదగాలనుకున్నా ఎదగలేని వాళ్ళై ఉండొచ్చు. జీవితాంతం కష్టపడుతున్న వాళ్ళే. ఇలాంటి వాళ్ళందరికీ కూడా అంటే దేన్ని చూసి ఈ అదృష్టరత్నం అనేది ఇవ్వడం జరుగుతుంది? అంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఉండాలా? లేకపోతే నక్షత్రాలు, రాశులు ఉండాలా? 13 సంవత్సరాల లోపు వాళ్ళకి మాత్రం డేట్ ఆఫ్ బర్త్ కంపల్సరీ అవసరమమ్మా. 13 సంవత్సరాల తర్వాత ఉంటే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. దాని మీద అంత ప్రాముఖ్యత ఏం లేదు. మీ అవసరం ఏంటి? మీ అవసరం ఏంటనేది మెయిన్‌గా చూస్తాం. జనరల్‌గా ప్రతి మనిషి అవసరం ఏంటి? సంపూర్ణంగా ఐశ్వర్యవంతులై ఉండాలి. అంటే ధనము, బంగారము, ఇంట్లో సుఖము, శాంతి, పెరుగుదల. మూడోది అందరితో దండం పెట్టించుకునే మంచి పొజిషన్‌లో ఉండాలి. మూడో విషయం ఏంటంటే స్థిరత్వం. సొంత ఇల్లు, సొంత డబ్బులు, సొంత వ్యవహారము. నాలుగోది గురుత్వము. ఎవరికి ఏది మీ చేత్తో ఏది ముట్టుకుంటే అది బంగారం అవ్వాలి. ఏ వ్యాపారం చేసినా మీకొక నమ్మకం ఏర్పడాలి. నేను ఏది ముట్టుకుంటే అది బంగారం అవుతది. ఐదోది అసలు లక్షణం నృత్యం ఆడటం. నృత్యం ఆడటం ఏంటంటే ఆనందం, ఆహ్లాదం. మీకంటే ఎంత కంప్లీట్‌గా ఒక మనశ్శాంతి. అట్లాగా ఆరోగ్యం గానీ, డబ్బు గానీ, స్థిరత్వం గానీ, పెరుగుదల గానీ అదృష్టరత్నం పెట్టుకున్న అప్పటికప్పుడే. ఓకే. ఎప్పుడో దాకా కాదు. అందరూ 9 గంటల రోజులంటారు. 9 రోజులు కాదు. నిజంగా గురుగారు మీరు చెప్పిన ప్రకారంగా 9 రోజుల్లోనే అంత మార్పు ఎలా వస్తుంది అని. ఇది చాలా చక్కటిదమ్మా. 9 రోజుల్లో అని అంటున్నారు. నేను 9 గంటల్లో జరిగే ఒక విచిత్రం చెప్తా వినండి. అమ్మో! పగలు 12 గంటలకి హ్మ్. ఎంత వెలుగుంటది. సూర్యుడు ఎంత వెలిగిస్తాడు. అవును. లోకం అంతా వెలుగుతో నిండిపోయి ఉంటది. హ్మ్. కరెక్ట్‌గా 9 గంటల తర్వాత ఎంత చీకటొస్తది? కంప్లీట్ చీకటి ఉంటది. అవుతది గదా! ఇంత విచిత్రాన్ని మీరు రోజు చూస్తున్నారు. కానీ అది రోజు జరుగుతుంది మీరు గమనించట్ల. అవును. అసలే ఆళ్ళకి అప్పటికప్పుడే మనసు నా దగ్గరికొచ్చి ఎదురుగుండా కూర్చొని, "స్వామి నాకు ఇప్పుడిప్పుడే నాకు చేతబడి ఎళ్ళిపోయిందని తెలిసిపోయింది. నా తలంతా భారం దిగిపోయింది. నాకు గుండె శ్వాస బాగా ఆడుతుంది. నాకు పెట్టిన మందు అప్పటికప్పుడే కక్కేసాము." కొన్ని తెలిసి, కొన్ని తెలవక, కొన్ని మంచి చెడ్డ అన్నీ ఉంటాయమ్మా. ఒక మనిషికి అన్నం ఇప్పుడు నన్ను మార్చారు కదా అలా. ఆ! అంతేనమ్మా. అంత అంత మీ అందరికి మీకే తెలిసిపోతూ ఉంటది. ఫీల్ అయిపోతారు మీరు. మీ అందరికి మీకే మనసు ఆనందంగా రావటము, పాజిటివ్ అయిపోతున్నట్టు తెలిసిపోవటము, అవును. అన్నీ తెలిసిపోద్దమ్మా. అదృష్టరత్నం యొక్క పవర్ ఏంటంటే, కోటి రెట్లు పవర్‌కు సూర్యుడి కంటే. ఓహ్! సూర్యుడికి 4 లోపాలుంటాయి. వేడికి సూర్యుడి యొక్క వెలుగుకి వేడి ఉంటది. సూర్యుడి యొక్క వెలుగుకి నీడ ఉంటది. సూర్యుడి యొక్క వెలుగుకి కంటితో మాత్రమే చూడగలం. మనసుతో చూడలేం. సూర్యుడి యొక్క వేడినికి ఒక లిమిటేషన్ ఉంటది. కానీ అదృష్టరత్నం వీటన్నిటిని దాటి విశ్వం మొత్తం వ్యాపించి 365 రోజులు యుగాంతం వరకు మీరు గాకుండా మీ పిల్లలు, వాళ్ళ పిల్లలు అందరూ బాగుపడేటట్లు చేయగలిగే శక్తి అదృష్టరత్నంలోనే ఉంటాయి. కొంతమంది తెలిసి తెలవక ఇంత పవర్‌ఫుల్ అయింది. ఇదివరకు రోజుల్లో రాజులందరూ కంపల్సరీ పెట్టుకునేవాళ్ళు. కానీ ఆ రోజుల్లో రత్నాలు తీసుకురావాలి. అయి తీసుకురావడం చాలా కష్టం దేశ విదేశాల్లోంచి. వాటిని మళ్ళీ ప్యూరిఫై చేసి, దాన్ని మొత్తం మిక్సర్ చేసి, దాన్ని తయారు చేయాలంటే అది 4, 5 సంవత్సరాల ప్రాసెస్సు. దాని ఖరీదుకి ఒక చిన్న అదృష్టరత్నం ఖరీదుకి ఈ మణుగు బంగారం అంటే 8 కిలోల బంగారం పెడితే గాని చిన్న అదృష్టరత్నం వచ్చేది కాదు. దానికోసం కూడా ఈ పుట్రేల రాజులు గాని, మిర్జాపురం వాళ్ళు వీళ్ళంతా నడుచుకుంటా గుర్రపు బండ్లు ఏసుకొని మెడ్రాస్ ఎళ్లి రత్నయ్య శెట్టి గారి దగ్గర 6 నెలలుండి చేసుకొని మళ్ళీ వచ్చేవాళ్ళు 6 నెలలకి. కానీ ఆ తర్వాత రాజ్యాభిషేకం, పట్టాభిషేకం చేసుకొని గొప్పోళ్ళయ్యేవాళ్ళు. హ్మ్. హ్మ్. ఈ అదృష్టరత్నం గొప్ప అనేది అంత. కానీ ఈ రోజున మేము ఎంత ఈజీగా చేసామంటే, దేశ విదేశాల నుంచి అయన్నీ తెప్పించడము, దాన్ని ప్యూరిఫై చేయటము, దాన్ని ఆహ్, ఒక 1,00,000 వంతు పార్టికల్ కూడా దాంట్లో బ్యాడ్ అనేది ఉండదు. అంతా ప్యూరిఫై చేయబడి, ఎనర్జైజ్ చేయబడి, పూజా యజ్ఞం చేసి, దాని మీద బీజాక్షరాలు రాసిచ్చి, దాని ప్రకారం చేస్తాము. అదృష్టరత్నం పెట్టుకున్నాక చూడండి ఎంతమంది ఎంత బాగుపడతారో. కొంతమంది చేతబడి మూలాన, కొంతమంది అనారోగ్యం మూలాన, కొంతమంది చూస్తూనే వ్యవహారంలో అన్నీ లోతుకెళ్ళిపోతుంటారు. పని ముందుకెళ్ళదు. కళ్యాణాలవ్వు. అయన్నీ గూడా. అలా చూస్తూనే ఉంటారు. కదలలేరు, మెదలలేరు. దాన్ని కప్పతత్వం అంటారు. కప్ప అంటే ఒక డేగిసాలో నీళ్లు పోసి దాంట్లో కప్పను పెట్టి కింద మంట పెట్టారనుకో, కప్ప అనుకుంటదంట కొద్దిగా ఏంలే కాసేపటికి ఆరిపోద్దిలే అప్పుడు ఏం కాదనుకుంటదంట. అది కింద మంట పెరుగుతూనే ఉంటది.
ఈ కప్ప దాంట్లోనే ఉంటది. చివరికి అది ఉడికిపోయి చచ్చిపోద్ది గానీ, బయటికి దూకదు. అయ్యయ్యో! చాలా మంది మనుషులు అట్లాగే చేస్తారు. కాలసర్ప దోషం మూలాన ఏముంది రమణయోగి లాల్జీ గారి దగ్గరికి కావాలి, అదృష్టం పెట్టుకోవాలి, చిన్న మంత్రం తంత్రం చెప్తారు చేసుకోవాలి. దానివల్ల నేను బాగుపడతా, నా కుటుంబం బాగుపడుతుంది. ఎందుకంటే ఇది ప్రూవ్డ్. ఆల్రెడీ మీకు తెలుసు. మీరు చూస్తున్నారు. అందరూ బాగుపడినోళ్ళు. పెద్ద పెద్ద వీఐపీలు ఉంటారు, మినిస్టర్లు ఉంటారు. ఎన్టీ రామారావు గారైతే మా తాతగారికి ఉగాది రోజున ఆయన బట్టలు పెట్టందే ఆయన ఉగాదే జరుపుకునేవాడు కాదు. హ్మ్. ఆ! పెద్ద ఎన్టీఆర్ గారు. ఆ! ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పెద్ద పెద్ద వీఐపీలు ఉంటారు. పివి నరసింహారావు గారు కావచ్చు, చిరంజీవి కావచ్చు, బాలకృష్ణ, మల్లారెడ్డి గారు, బండి సంజయ్ గారు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎక్కడ ఒక ఎమ్మెల్యే గారు ఉంటాడు. ఆయన ఆహ్, రాష్ట్రంలోనే చాలా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం రాఘవేంద్ర స్వామికి సంబంధించింది. హ్మ్. అక్కడ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి గారు. హ్మ్. ఆయన నేను కంపల్సరీ నెగ్గాలంటాడు. నెగ్గాలంటే ఎట్లా వైసీపీకి అక్కడ లేదు. కానీ మన అదృష్టతను పెట్టుకున్నాక బ్రహ్మాండంగా అక్కడ నెగ్గిన మొత్తం మీద పార్టీలో నెగ్గిన 10 మందిలో ఎంతమందిలో ఆయన ప్రముఖుడు. ఓహ్! అదృష్టతను పెట్టుకున్నాక రాజకీయాల్లో కూడా బ్రహ్మాండమైన విజయాలుంటాయి. సార్ ఇప్పుడు నేను మీ దగ్గర అదృష్టరత్నం కొనుక్కొని పెట్టుకుంటే నా జీవితం ఎలా ఉంటుంది? అద్భుతంగా మారుతది. ముఖ్యంగా సంతృప్తి మొదలవుతది. చేతి నిండా డబ్బులుంటాయి. సొంత ఇల్లు ఏర్పడుతది. మీరు 10 మందికి ఉపకారం చేయగలుగుతారు. మీ ముందు ముఖ్యంగా మీరు మీ ఫీల్డ్‌లో ఉన్నారు. మీ ఫీల్డ్‌లో ఉన్నోళ్ళకి దిష్టి ఎక్కువ తగులుద్ది. ఎక్కువ మంది మీ మీద దిష్టి ఉంటది. ఆ దిష్టే మీకు పాజిటివ్, అదే నెగెటివ్ అవుతది. దిష్టి పాజిటివ్‌గా మారుస్తది. దీన్ని పురసవేది రత్నం అంటారు. పురసవేది రత్నం అంటే ఇనుమును బంగారంగా మార్చేది ఇదే. చెడుని బంగారంగా మార్చేది ఇదే. ఆ దిష్టి మూలాన ఇప్పుడు దిష్టి ఎక్కువ కనిపిస్తే కదా హీరోయిన్‌లకి ఎక్కువ వచ్చేది. అలాగే కొంతమంది సినిమా యాక్టర్స్‌కి గాని, ఎవరికి గాని దిష్టి ఉండాలి వ్యాపారవేత్తలు గాని. ఆ దిష్టి పాజిటివ్ దిష్టి ఉండాలి. అదృష్టం ఉన్న చోట వాడు ఏ దిష్టి పెట్టినా వీళ్ళకి అనవసరం. మీ దగ్గరికొచ్చేసరికి అది పాజిటివ్ కింద మారిపోతది. అంతే అంటారు. ఆ! మీ అబ్బా! అంతటికి మీకే అయితే ఇప్పుడు ఇవన్నీ వస్తాయంటారు. ఇల్లు 100% కొనుక్కుంటాను, డబ్బులొస్తాయి, ప్రశాంతత ఉంటది, 100% అదృష్టతను మంచిగా గ్రోత్ అవుతాను. అదృష్టతను పెట్టుకున్నోళ్ళు ఎట్లాంటి ఒక ఇల్లు కొట్టి వదిలేసారు. వీడియోస్ అన్నిటిలో చూసాను నేను. దాంట్లో చూసి కరెక్ట్‌గా ఆళ్ళేమి మామూలోళ్ళు ఎవరు కాదు. మీరు ఎవరైనా సరే హైదరాబాద్‌లో, సికింద్రాబాద్‌లో, గచ్చిబౌలిలో, ఫైనాన్షియల్ సిటీలో, ఏరియాలో పెద్ద ఏరియాల్లో మీరు ఒకసారి ఎళ్ళండి. పెద్ద పెద్ద చోటకెళ్ళినప్పుడు వాళ్ళ ఎండీ రూమ్‌లోకి ఏదో విధంగా ఎళ్ళండి. మీకెళ్ళే అవకాశం ఉంటదిగా. హ్మ్. ఆ పెద్దవాళ్ళ దాంట్లో 70% మంది దగ్గర ఆళ్ళ టేబుల్ మీద నా ఫోటో ఉంటది. ఓహ్! సూపర్. ఆళ్ళ మొబైల్ ఓపెన్ చేసి చూస్తే ఆళ్ళ మొబైల్‌లో నా కాలర్ ఐడీ ఉంటది. మీరు కోటి చెప్పండి. మీరది ఆ ఫోటో నాకిచ్చేయండి స్వామి నీకు ₹1,00,00,000 ఇస్తానని అడగండి. గురువుగారు ఎప్పుడు ఇస్తున్నారైతే? ఎప్పుడు కొనుక్కోవాలి నేను? అర్జెంట్‌గా మంచి పని ఎప్పుడు ఎమ్మటే చేయాలి. చెడ్డ అంతే పని అంటారు. తెల్లారి చేయాలి. అంటే ఇప్పుడు అది ఎంతుంటుంది అదృష్టరత్నం? అదృష్టరత్నం ఖరీదు శుక్రశాస్త్రరత్నం స్టార్టింగ్ రేటు 1,16,000 ఉంటది. దాంట్లో కొద్దిగా తక్కువలో తీసుకోవాలంటే 58,000లో తీసుకోవచ్చు. ఇంకా 24,000లో తీసుకోవచ్చు. యాక్చువల్‌గా స్టాండర్డ్‌గా 10 క్యారెట్ల అదృష్టరత్నం 1,16,000. యాక్చువల్‌గా మాది అదృష్టలక్ష్మి దేవాలయం కడుతున్నాం. 1000 కిలోల బంగారంతో కడతాం. అదృష్టరత్నం పెట్టుకున్న తర్వాత మీ ఇంట్లో 10 కిలోలు చేరిన తర్వాత 11 కిలో బంగారం అదృష్టలక్ష్మి దేవాలయానికి ఇవ్వాలని మేము చెప్తాం. నా కోసం నా అదృష్టలక్ష్మి దేవాలయానికి ఇవ్వటం, బంగారం ఇవ్వటం కోసం ఎంతోమంది ఆళ్ళ ఇంట్లో బంగారాలు 30,000 రేటు, 35,000 రేటు, 40,000 రేట్‌లో కొనుక్కున్నోళ్ళు. మీరు ఒక్కసారి బంగారం కొనటం మొదలేసాక మీ ఇంట్లో సంపదలు మొదలవుతాయి. మీకు తెలవకుండానే దాని మీద ఆప్యాయత ఏర్పడుద్ది. అది అమ్మాల్సిన అవసరం ఎప్పటికి రాదు. ఇంకో కొంటనే ఉంటారు. 10 కిలోలు కొన్నాక నాకు 11 కిలో ఇవ్వటానికి తీసి పక్కన పెడతారు. నేను ఇప్పుడే తీసుకోను. అంటే తీసుకోవాలంటే దానికి టైం వ్యవహారం ఉంటది. మీకు ఒకసారి నేను మీ ఇంటర్వ్యూ కోసం వచ్చేటప్పుడు కారులో ఒకళ్ళొచ్చి కారులో ఉండంగానే పుల్లారెడ్డి స్వీట్ తీసుకొచ్చి ఇచ్చారు. పుల్లారెడ్డి స్వీట్ ఇంత బరువుండే స్వీట్ ఏముంటదా అనుకున్నా. అంటే నేను ఇప్పుడు తీసుకోనని ఆళ్ళు ఆల్రెడీ బంగారం కొనుక్కుని బంగారం తీసుకొచ్చి ఈ స్వీట్ ప్యాకెట్ రూపంలో నాకిచ్చారు. ఇది 1 కిలో బంగారం. 1,35,00,000 దాని ఖరీదు ఈవేళ. అమ్మ బాబోయ్! ఇంత బరువుంది. అది 5, 5 కిలోల బంగారం కూడా తీసుకొచ్చిస్తారు. మళ్ళీ మేము తీసుకెళ్ళి ఆళ్ళకివ్వాలి. ఎందుకంటే మాకు గవర్నమెంట్ బ్రో త్రూ ద్వారానే రావాలి. అమ్మో! ఇంత ఒక్కొక్కటి బరువుంది. అది బంగారం చాలా బరువుంటది. నేను అందుకనే స్వీట్ ప్యాకెట్ ఇంత బరువు ఎందుకుంటది? నాకు అనుమానం. ఎందుకంటే చాలామంది ఇట్లా బంగారాలు తీసుకొచ్చి స్వీట్ ప్యాకెట్‌లోనో లేకపోతే పళ్ళ బుట్టలోనో తీసుకొచ్చి ఇచ్చేసి ఆళ్ళు ఎళ్ళిపోయిన తర్వాత ఫోన్ చేసి చెప్తారు. హ్మ్. ఈ కార్‌లో ఎక్కిన తర్వాత గురువుగారు ఈ ఒక్క కాయిన్ ఎంత? దాంట్లో ఒక కాయిన్ ఖరీదు ₹13,50,000 అది. అంటే ఎన్ని 10 ఎన్ని తులాలు. 10 తులాలు. ఇది ఇట్లా మీరు దాంట్లో చూపించండి. దాని మీద ఉన్నది ఇంపోర్టెడ్ అది. దాని యొక్క రాజముద్ర అది దక్షిణాఫ్రికా నుంచి వచ్చింది.
అలాగే ఓకే. గవర్నమెంట్ సీరియల్ నెంబర్ అన్నీ ఉంటాయి దాని మీద. దాని మొత్తం ఖరీదు వచ్చి 999.0 1,35,000. అంటే ఎవరైతే 100 గ్రామ్స్ అంటే 10 తులాలు. 10 తులాలు మా బాబోయ్! ఇంత బరువుంది. అంతే. అంటే 1, 2, 3, 4, 5 ఇవన్నీ అంటే 100 ఇది తులా. మీరు ఈ కిలోనే చూస్తున్నారు. ఈ కిలో నాకు ఇవ్వటానికంటే ముందు వాళ్ళు 10 కిలోల బంగారం వాళ్ళ ఇంట్లో చేరాలి. హ్మ్. అప్పుడే నేను తీసుకుంటా ఇది. అంటే నాకు ఇవ్వటానికి కూడా అది కండిషన్ రూల్. హ్మ్. యాక్చువల్‌గా ఆయన ఆస్ట్రో టెలి సర్వీసెస్ అని ఒక దాంట్లో వ్యాన్ డ్రైవర్. చదువుకున్నది ఎక్కువే గానీ ఉద్యోగం రాక ఏదో ఒక దాంట్లో చేరాడు. చేరిన 15 రోజులకే దాంట్లో మానేసి అది ఫార్మాస్యూటికల్ కంపెనీలో సొంతగా ఒకటి తయారు చేసుకొని చక్కగా దాంట్లో పెట్టుకున్నాడు. ఫారిన్ ఇన్వెస్టర్స్‌తో పెట్టుకొని హ్మ్. ఆయన మన కాచిగూడ టూరిస్ట్ హోటల్ ఎనకాల ఆయన ఆఫీసు. మధురమైన సాంప్రదాయం పుల్లారెడ్డి స్వీట్స్ బాక్స్‌లో మొత్తం ఎన్ని తులాలు? ఆహ్, 100 తులాలు. 10x10 అంటే 10 100 ఇంటూ 100 10. తులాలు. అంటే 1 కిలో. 1 కేజీ బంగారం నా చేతిలో ఉంది. మీరు అదృష్టరత్నం పెట్టుకున్న తర్వాత మీకు ఇంట్లో 10 కిలోలు జరగకపోతే నన్ను అడగండి. అంతే. 9 కిలోలు వచ్చిందనుకోండి, పదో కిలో నా దగ్గర ఫ్రీగా తీసుకెళ్ళండి. అంటే బంగారం కన్నా ఫస్ట్ నాకు మంచిగా ఒక సొంత ఇల్లు. 100% సొంత కళ్యాణాలు ఇప్పటికొచ్చి అంటారు. నా దగ్గర బండి కూడా లేదు. కళ్యాణాలు అంటారు. కళ్యాణాలు అంటే ఏంటంటే ఇల్లు కొంటాము, హ్మ్. పెళ్లి చేసుకోవటము, హ్మ్. ఒక బంగారం కొంటాము, హ్మ్. శుభకార్యాలకి ముందుకెళ్తాం. సాయం హ్మ్. చేయటం కానీ, మీ ఇంట్లో కానీ. ఈ శుభాలన్నీ కూడా అదృష్టరత్నం ఉన్న చోట తొందరగా అయిపోతాయి. హ్మ్. అది ఎంత పెద్దది కోరుకుంటే అంత తొందరగా అవుతుంది. మీకు తెలవకుండానే ఏదో పెద్ద అవకాశం వస్తది. మీకు తెలవకుండానే మీ ఇష్టమమ్మా. అదృష్టరత్నం పెట్టుకున్నాక తెల్లవారుజామున ఒక మంత్రం ఇస్తారు. మీరు అంతకు ముందు వరకు నాకు చాలా కష్టాల్లో ఉన్నా, నష్టాల్లో ఉన్నా, నాకు టెన్షన్‌లు ఉన్నాయి, నేను అప్పుల్లో ఉన్నా, ఇయన్నీ 100 చెప్తారు. పెట్టుకున్నాక 9 రోజుల తర్వాత మీ ఇష్టం, మీరు 100 వ్యాపారాలు చేసుకోండి, 100 వ్యవహారాలు చేసుకోండి. లాభం ఒకటే మీ లైఫ్‌లో తెలుస్తది. కండిషన్ ఏంటే పొద్దున్నే ఒక చిన్న మంత్రం ఉంటది. 9 రోజులు చేసుకోవాలి. 9 రోజుల తర్వాత నుంచి మీరు ఏదైనా మొదలుపెట్టుకోండి. ఇక రాత్రిపూట చేసుకునేది నిద్రపోయే ముందు మీ కోరిక ఏదైతే కోరుకుంటారో అదృష్టరత్నం ఎదురుగుండా పెట్టుకొని, ఆ కోరిక తెల్లారేసరికల్లా తీరిపోయినట్టు ఫోన్ రావటమో, మనిషొచ్చి చెప్పటమో, లేపోతే ఆ పని ఎట్లా చేయాలో మీ మనసులోకి స్పష్టంగా రూపం రావటం అయిపోద్ది. 25, 30 సంవత్సరాల నుంచి ఉన్న పెండింగ్‌లు కూడా 9 రోజుల్లో కంప్లీట్ అయిపోయినట్టు నా దాంట్లో ఎంతమంది చెప్తారో నాకు చూడండి. వింటుంటే ఎంత ఆనందంగా ఉంది. అర్జెంట్‌గా నాకు పెట్టుకోవాలని ఉంది గురువుగారు. అర్జెంట్‌గా అదృష్టరత్నం పెట్టుకుందామని మీ మనసులోకి వచ్చిందంటేనే మీ అంతటికి మీదకి రాదది. అమ్మవారి అనుగ్రహం ఉంటేనే మీరు ఏమో నా రాగలుగుతారు. రాశి కూడా ఇప్పుడు ఈ నవంబర్ నుంచే బావుంది. సింహరాశి వాళ్ళకి 7 సంవత్సరాలు ఏదో రాజయోగం ఉందన్నారు. నేనే నమ్మలేదు. ఏమో అది ఈ రూపంలో వస్తుందేమో. రాశి, నక్షత్రము. ఇప్పుడు రాశి, నక్షత్రము ఇయన్నీ మీరు చూసేది కాదు. మీకెందుకు చూడాలి? మీకేం కావాలి? మీ కుటుంబం గొప్పగా ఉండాలి. మీరు ధనవంతంగా ఉండాలి. మీరు 10 మందికి సాయం చేసే పొజిషన్‌లో ఉండాలి. ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలి. హ్మ్. అది చేయాలంటే మీరు జాతకం చూస్తే జాతకం మీరు కుంభరాశి అనుకోండి, అనురాధ నక్షత్రం అనుకోండి, లేకపోతే మకరం అనుకోండి, శనికి సంబంధించింది. అది ఎప్పుడు ఏదో ఒక టెన్షన్‌కి సంబంధించినయి. ఇప్పుడు నాకు కూడా అహా! అష్టమ నేను సి అనట్ల. నేనేమంటున్నానంటే ఇట్లాంటి ఆ బ్యాడ్ విషయాలు చూడాల్సిన అవసరం ఏముంది? మీకు వెలుగు కావాలి. సూర్యుడి కింద నుంచున్నారు. ఇంక వెలుగు అది అమావాస్య, పౌర్ణమి మీరెందుకు చూసుకోవాలి? అది మా బాధ్యత. 100% మీకు అన్ని రకాలుగా అనుకూలం అయ్యేది శక్తి ఇక్కడుంది. ఇదివరకు రోజుల్లో అనుకూలం లేదు. ఇదివరకు రోజుల్లో 3, 4 సంవత్సరాలు కష్టపడి మణుగు బంగారం తీసుకెళ్ళి ఇస్తే అప్పుడు తయారు చేసి ఇచ్చేవాళ్ళు దాన్ని. ఇప్పుడు మేము దాన్ని ఈజీ ప్రాసెస్ చేసాం. ఈజీ ప్రాసెస్ చేసి దాన్ని ఇంకా ఎనర్జైజ్ చేయటం. పూజ, యజ్ఞము, బీజాక్షరాలు టైం ప్రకారం చేయటము, నా చేతి ద్వారా చేయటము. ఇప్పుడు కూడా నేను కొద్ది రోజులే ఉంటాను. ఇప్పుడు ఒక చదువుకునే ఒక మంత్రం ఒకటుంటది. అందరి కోసం ఇవ్వటానికి. నేను 1,00,000 మందిని 1,00,000 మందిని 100,00,00,000 అధిపతులుగా చేయటానికి నిర్ణయించుకున్నాం. అది ఇప్పుడు మొదలైంది. దానికోసం అని చెప్పి ప్రతి ఆదివారము, ప్రతి గురువారము నా ఛానెల్‌లో లైవ్ కూడా వస్తది. మీరు చూడొచ్చు. ఆళ్ళ కోసము ఒక మంత్రం ఇవ్వటం కోసం ఆ మంత్రం అంటే మామూలుగా ఇచ్చేస్తే కుదరదు. ఆ మంత్రానికి మనం అది దాని యొక్క శక్తిని మనం ఎన్హాన్స్ చేయగలగాలి. అది హిమాలయాల్లో కొన్ని సంవత్సరాలు తపస్సు చేస్తే గాని అవ్వదు. మనకు ఆల్రెడీ గురు పరంపర ఉంది కాబట్టి ఎంత తొందరగా సిద్ధిస్తో తెలవదు. సిద్ధించగానే మన శిష్యులందరికీ మన దగ్గర అదృష్టరత్నం పెట్టుకున్నోళ్ళకి, మనకు సంబంధించినోళ్ళందరికీ ఇస్తాం. హ్మ్. ఆళ్ళు ఏది అనుకుంటే అది అప్పటికప్పుడు అవ్వాల్సిందే. ఎప్పుడో కాదు. మట్టి పట్టుకుంటే బంగారం ఇవ్వాల్సిందే. అదృష్టరత్నం యొక్క పవర్ దానికే చెప్పబడుతుంది. సో, అయితే నేను రేపే పెట్టేసుకోవచ్చయితే. మంచి పని ఎప్పుడు కూడా రేపు కూడా అనొద్దమ్మా. రేపనేది చెడ్డ పని రేపనాలి. మంచి పని మరి ఈవేళే అనుకోవాలి. ఇప్పటికిప్పుడు ఎలా దొరుకుద్ది? బుక్ చేసుకోవచ్చు హాయిగా. ఫోన్ చేయండి 9399993389.
మీ ఓపిక 50,000 ఇస్తారో, 25,000 ఇస్తారో, 10,000 ఇస్తారో అడ్వాన్స్ ఎయండి. ఆళ్ళన్నీ వివరాలు చెప్తారు. ఎట్లా పెట్టుకోవాలి, ఏం చేయాలి అన్నీ చెప్తారు. మీకు వచ్చే వీలు లేకపోతే మీరు మీకు ఇంటికి కూడా వాళ్ళే పంపిస్తారు. పంపించి దాని విధి విధానాలన్నీ కూడా మీకు చెప్తారు. జస్ట్ ఎంజాయ్ చేయటం వరకే. మళ్ళీ మీరు నా దగ్గరికి ఎప్పుడు రావాలి? స్వామి ఈ 10 కిలోలు బంగారం కొన్నాను. ఈ 10 అంతస్తుల మేడ కొన్నా. ఇది బ్రహ్మాండమైన కారు కొన్నా. మీకు మా ఆయన, మా పిల్లలు ఏదన్నా గొప్ప గొప్ప విషయాలు నాకు చెప్పడానికి రావాలి. అంతే. అంతేగాని మళ్ళీ మీరు ఊరికే నాకు దగ్గర రావద్దు. నా దగ్గరికి వచ్చింది ఒక్కసారి వస్తే మీ ఇష్టం. మీకు 1,00,00,000,000కి సంపాదించడానికి సరిపడా నా దగ్గర అదృష్టం ఆల్రెడీ ఇస్తాం. 1,00,00,000,000 సంపాదించినోళ్ళు చాలామందున్నారు. నా దగ్గర అదృష్టం పెట్టుకున్న చాలా చాలా చిన్నవాళ్ళు. అంతకుముందు సూపర్వైజర్‌లుగా పనిచేసినోళ్ళు. మీకు దాంట్లో ఉంటది చూడండి. సూపర్. ఎంతోమంది ఆళ్ళు పోనీ సీరియస్‌గా వ్యాపారం చేస్తారా? కష్టపడతారా? సీరియస్ లేదు, వ్యాపారం లేదు, కష్టం లేదు, ఏం లేదు. ఆళ్ళు ఎక్కడెక్కడ తిరుగుతారో, ఏమేం చేస్తారో, కానీ సాయంత్రం అయ్యేసరికి ఇంటికి రూ. 1,00,00,000 డబ్బులు చేరాల్సిందే. ఆ గుమస్తాలు తీసుకెళ్ళి ఆ మేడం గారికి ఇచ్చి సంతకం పెట్టించి, దండం పెట్టుకొని ఎళ్ళాల్సిందే. అయిండి ఏదేదో డీలర్‌షిప్పులు చేస్తారు. ఏయో ఇండస్ట్రీలు నడుస్తాయి. ఏయో వ్యాపారాలొస్తాయి. ఏయో అద్దులొస్తాయి. ఏదేదో చేస్తుంటారు. ఒక ఏదైనా పెద్ద పెద్ద మ్యారేజెస్‌లో బిగ్ సెలబ్రిటీస్ కానివ్వచ్చు, లేదు అంటే పొలిటీషియన్స్ కానీ, పెద్ద బిజినెస్ పీపుల్ వాళ్ళ పెళ్ళిల్లో అకేషనల్లీ ఫంక్షన్స్ ఏదైనా సరే వెనకాతల వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉండేది. శాస్త్రపరంగా ఆహ్, కలియుగ దేవుడిగా అతను యొక్క గొప్ప దేవుడిగా విగ్రహాన్ని పెట్టుకుంటారు. కానీ ఇప్పుడు ట్రెండ్ ఏంటి అంటే మీ విగ్రహాన్ని పెట్టుకుంటున్నారు. ప్రతి ఫంక్షన్స్‌లో కానీ, పెళ్ళిల్లో కానీ. అసలు దీనికి ఎలా నాంది జరిగింది? ఇప్పుడు 3 రకాలుంటదమ్మా దీంట్లో. హ్మ్. ఫస్ట్ పెళ్లి కూతురు విషయం. ఒక అమ్మాయి రాధాదేవి. హ్మ్. అమ్మాయికి యాక్చువల్‌గా చాలా బతికిన కుటుంబం. హ్మ్. ఆళ్ళు బాగా కంప్లీట్‌గా దెబ్బతిని హైదరాబాద్ వచ్చేసారు. హ్మ్. కానీ అమ్మాయికి పాత జీవితం బాగా గుర్తుంది. హ్మ్. నాకు బ్రహ్మాండమైన సంబంధం కావాలంటది. వయసయిపోతుంది. ఆళ్ళ బావగారు మన దగ్గరికి తీసుకొచ్చి అదృష్టతను పెట్టించారు. హ్మ్. పెట్టించిన 18 రోజులకో, 20 రోజులకో హ్మ్. ఒక సంబంధం వచ్చింది. ఆళ్ళు ఆంధ్రాలో మినిస్టర్లు, ఎక్స్ మినిస్టర్ ఆళ్ళ మామగారు. ఆళ్ళు కొద్దిగా కమ్యూనిస్ట్ బ్యాక్‌గ్రౌండ్ ఉంటది. వాళ్ళు కట్నాలు, గిట్నాలు తీసుకోరు. ఆడపిల్ల ఇంట్లో నుంచి ఒక్క రూపాయి కూడా ఎళ్ళకూడదు. హ్మ్. అమ్మాయి నచ్చాలి. హ్మ్. అమ్మాయి వయసు, ఈడు, జోడు అన్నీ నచ్చింది. పెళ్లి చేసుకున్నారు. అమ్మాయి దగ్గర నుంచి వాళ్ళ కండిషను. అమ్మాయి దగ్గర నుంచి ఏ ఆస్తి, పాస్తి తీసుకురాకూడదు. బాల తొడుగు అంటారు. అంటే చిన్నప్పుడు మేనమామలు గాని, ఆళ్ళు గాని బంగారపు ఇయి పెడతారు. అయి శుభసూచికలుగా భావిస్తారు. అయి ఒక్కటి తప్పితే మీరు ఏమి ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోకూడదు. అంటే ఈ అమ్మాయి మనసులో ఎలాంటి సంబంధం కోరుకుందో అలాంటి సంబంధం. అపారమైన ఆస్తులున్నోళ్ళు. గొప్ప సంబంధం. అది రోజు అట్లాంటిది జరుగుతుంది. అట్లాంటి గొప్ప సంబంధాలు ఉన్న విషయం మీకు తెలవనే తెలవదు. అదృష్టతను పెట్టుకున్నాక అంత గొప్ప సంబంధం కుదరటం వల్ల ఈళ్ళు సంతోషపడతారు. ఈ అమ్మాయిని చూసి వీళ్ళకి ఆస్తులేమి అక్కర్లా. అమ్మాయే కావాలి. అందము, చందము, తెలివి, బుద్ధి ఏదో ఆళ్ళకి ఏదో నచ్చింది ఉంటది. మా దాంట్లో ఉంటది చూడండి. సార్ నేను ఎదురు కట్నం ఇవ్వడానికి కూడా ఒప్పుకున్నాను సార్. నేను ఒక 10,00,000, 20,00,000 ఎదురు కట్నం ఇచ్చి నేనే పెళ్లి చేసుకుంటానంటే కూడా 10 సంవత్సరాల నుంచి సరైన సంబంధమే దొరకలేదు. ఇప్పుడు అదృష్టతను పెట్టుకున్న 15 రోజుల్లో బ్రహ్మాండమైన సంబంధం. ఉద్యోగం ఉంది. అమ్మాయికి డబ్బులున్నాయి, ఆస్తులున్నాయి. అసలు బ్రహ్మాండంగా చూసుకుంటున్నారు. అట్లాంటి మంచి సంబంధం మరి ఇప్పటిదాకా ఎక్కడికి పోయిందో అదృష్టరత్నం పెట్టుకుని ఎమ్మటే దొరికిందని చెప్పి నా దగ్గరికి చెప్పేవాళ్ళు ఎంతమంది ఉంటారో దాంట్లో చూడండి. సూపర్. అదృష్టరత్నం పెట్టుకున్నాక పెళ్ళిళ్ళు అంత మంచి సంబంధాలు కుదురుతాయి కాబట్టి మీ ఆళ్ళు ఫోటోని పెట్టుకుంటారు. కృతజ్ఞతగా నా ఫోటో పెట్టుకుంటారు నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే పెద్ద పెద్ద పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు వాళ్ళ గొప్పతనాన్ని గాని, వాళ్ళకి మనసు ప్రేమ ప్రజల మీద ఉన్న ప్రేమ చూపించుకోవటానికి గాని చాలా వైభవంగా పెళ్లి చేస్తారు. పెళ్లి చేసిన ఎమ్మటే మళ్ళీ వాళ్ళకి కాలసర్ప దోషము వచ్చినోళ్ళందరూ మంచోళ్ళు ఉండరు కదమ్మా! అవును. ఏదో కనుదృష్టితో చూస్తారు. దాంతోటి చెడు స్టార్ట్ అవుతది. చెడు ఒక్కసారి స్టార్ట్ అవ్వంగానే భార్యాభర్తల మధ్యన విభేదాలు, కుటుంబాల మధ్యన విభేదాలు, అనారోగ్యాలు, కుటుంబంలో చెడు జరగటము, ఇట్లాంటివి తర్వాత పిల్లల విషయం అది నెమ్మదిగా అది కిందకెళ్ళిపోతారు. వెంకటేశ్వర స్వామి ఇది ఎందుకు పెట్టుకుంటారంటే విగ్రహం ఏదన్నా పెళ్లి జరిగితే శుభాలని చెప్పి. మేము చేసేది దశమహావిద్యల్లో దశమది కమలాత్మిక. ఈవిడికి సంపూర్ణత్వం. మీరు ఎక్కడున్నా, ఎట్లా ఉన్నా కూడా గ్యారంటీగా బాగుపడాల్సిందే. మీరు పెళ్లి చేసుకున్నారా? బ్రహ్మాండంగా పిల్లలు పుట్టాల్సిందే. వ్యాపారం మొదలుపెట్టారా? గొప్పోళ్ళు అవ్వాల్సిందే. వ్యవహారం చేస్తున్నారా? మీరు సక్సెస్ అవ్వాల్సిందే. కోర్టుదేమన్నా ఉందా? మీకే సక్సెస్ అవ్వాలి. ఓన్లీ సక్సెస్ ఒకటే మీ జీవితంలో తెలుస్తది. అందుకని నాది పెట్టుకోవటానికి రెండోది. ఇక మూడోది మీరు గాదు. పెళ్లి చేసుకునేది మీకోసం చేసుకోరు. మీరు రాబోయే తరాలు. మీ తల్లిదండ్రులకు మీరెట్లా పుట్టారు? మీకు పిల్లలు బ్రహ్మాండంలో పుట్టితేనే కదా కిందకెళ్ళేది. అవును. ఓకే. వంశం కిందకెళ్ళటం. మీ వంశం ఎప్పుడైతే బ్రహ్మాండంగా ఉంటదో అప్పుడే మీ పితరులకు పితృదోషాలుండవు. వాళ్ళు స్వర్గానికెళ్తారు. అక్కడి నుంచి దిగిస్తారు. మీ అందరికీ మంచి జరుగుద్ది. అది ఓన్లీ కమలాత్మిక దగ్గరే ఉంటది. వేరే వాళ్ళు ఏముండదు. కమలాత్మిక దగ్గర భద్రకాళి ఆవిడ రక్షణ దేవత. ఆవిడ చూస్తా ఉంటది. అందుకని ఆళ్ళకి చెడు అనేది దగ్గరికి రాదు.
భద్రకాళి మహాలక్ష్మి అంటేనే అది. ఆళ్ళకి చెడు ఉండదు, కాలసర్ప దోషం ఉండదు, దిష్టి ఉండదు. ఏది ముట్టుకుంటే అది బంగారం అవుతది. ఆళ్ళు పెట్టుకునే ఆ ఫోటో ఒకటే మీకు కనిపిస్తుంది. దాని వెనకాల చాలా ఉంది. అవును. ఇంకా ఆళ్ళ జీవితంలో మళ్ళీ వెనక్కి తిరిగి చూసేది ఉండదు. ఒకసారి పెళ్ళైన తర్వాత 2 సంవత్సరాలు ఇంటికెళ్ళి చూడండి. 2 సంవత్సరాల తర్వాత ఒకళ్ళో ఇద్దరో ఇంట్లో పిల్లలు ఆడతా ఉంటారు. హ్మ్. మళ్ళీ ఈ భార్య ఏమన్నా ఆవిడేమన్నా వంట చేస్తా కూర్చుంటదా? అట్లా కూర్చోద్దు. చక్కగా వ్యాపారాలు, వ్యవహారాలు బ్రహ్మాండంగా నడుపుతా ఉంటుంటది. ఆళ్ళ హస్బెండ్ ఒక సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఒక పిల్లలు కోసం పెళ్లి ఎట్లా చేసుకుంటారో, ఒక సామ్రాజ్యాన్ని కూడా స్థాపించాలి. మీ తల్లిదండ్రుల కంటే మీరు 100 రెట్లు ఎక్కువ సంపాదించాలి. అది దానికోసం ఈ 3 కారణాల వచ్చి నాది ఫోటో పెట్టుకుంటారమ్మా. సూపర్. స్ గురువుగారు చెప్పారు ఇందాక, నువ్వు ఏదైనా తీసుకోవాలి అనుకుంటే 1,16,000 నుంచి ఇదవుతుంది. బట్ ఈ ప్రైస్ నుంచి కూడా ఉంటుందని. అసలు హైయెస్ట్ ప్రైస్ ఎంత? 116,00,00,000 జనరల్‌గా ఎక్కువగా పెట్టుకునేది. 116,00,00,000 అనేది మీకు ఎక్కువ. అదృష్టరత్నం పెట్టుకున్న వాళ్ళకి కొన్ని రోజుల తర్వాత 116,00,00,000 అంటే చాలా చిన్నగా అనిపిస్తాయి. నాకు కూడా చిన్నగా అనిపిస్తాయి. ఎందుకంటే నా దగ్గరికి వచ్చేవాళ్ళు ఆళ్ళు వచ్చేటప్పుడు ఎట్లైనా రావచ్చు. ఒక ఒక మనిషి మన దగ్గర అదృష్టరత్నం పెట్టుకొని వెళ్ళిన తర్వాత ఆయన ఏదో సందర్భంలో నోయిడాలో ఆళ్ళ మిత్రుడితో మాట్లాడితే, వీళ్ళ తాతగారును వేరే వోళ్ళు కలిసి ఒక నోయిడాలో ఊరి చివర స్థలం కొన్నారు. ఆ స్థలం కొన్నది అది కోర్ట్‌లోకెళ్ళిపోయింది. అక్కడ రౌడీలు కొద్దిగా ఏదో బెదిరిస్తే పారిపోయి వచ్చాడు. తర్వాత ఆ విషయాన్ని బయటపడి 18 ఎకరాల ల్యాండ్ ఈళ్ళ పేరు మీద వచ్చేసింది. అది వేరే వాళ్ళు అదృష్టరత్నం పెట్టుకున్న వేరే ఒక ఫ్రెండ్ కలవటం వలన ఏదో మాటల సందర్భంలో అప్పుడు మీ తాత, మా తాత కలిపి ఏదో చేశారురా అక్కడ అనంటే, అది చూసెళ్తే అది అక్కడ గవర్నమెంట్ బోర్డ్ పెట్టింది. బోర్డ్ ఏంట్రా అని ఎళ్లి చూస్తే, అది అప్పుడు ఊరి చివర, ఇప్పుడు సెంటరు. కానీ అసలు ఓనర్ ఎవరో దొరక్క మేము ఇక్కడ పెట్టుంటామంటే, దాని ఖరీదు ఎంతంటే, వేల కోట్ల కంటే వేల కోట్లే కాదు ఇంకా చాలా ఎక్కువ. నోయిడా సెంటర్‌లో అది. ఫుల్ బిజీలో. ఆయనకి 116,00,00,000 ఏం లెక్కమ్మా? కరెక్ట్. దాంట్లో ఒక 1000 గజాలు అమ్మితే కూడా దానికంటే ఎక్కువే వస్తది. అది అదృష్టరత్నం పెట్టుకున్నాకే దాని యొక్క ఫలితం తెలుస్తదమ్మా. అంటే జనరల్‌గా డైమండ్ కన్నా కాస్ట్ ఎక్కువ. డైమండ్ కాస్ట్ డైమండ్ కాస్ట్‌ని, దీని కాస్ట్‌ని మనం లెక్కేయలేము అసలు. హ్మ్. హ్మ్. డైమండ్‌ది ఒక 1,16,000 మేమేదైతే బేసిక్‌గా ఇచ్చే స్టోన్ ఉందో, అది 10 క్యారెట్‌లే డైమండ్ కంటే కూడా 1,00,00,000 రెట్లు ఎక్కువ పవర్‌ఫుల్. మీకు ఇందాక చెప్పాను చూసారా? 10 క్యారెట్‌ల డైమండ్ ఖరీదొచ్చి 10,00,00,000 నుంచి 30,00,00,000 డీ కలర్ ఉండి ఫ్లాలెస్ ఉంటాయి. కానీ ఇది 116,00,00,000. అది కాదు. అసలు బేసిక్ స్టోన్ నేనిచ్చేది 1,16,000 ఆహాహా! అది పెట్టుకున్న తర్వాత మీరు మంచిగా ఒక 10,00,00,000 సంపాదించిన తర్వాత 16,00,000 పెట్టుకోవాలి. తర్వాత 1,16,00,000 పెట్టుకోవాలి. అంటే మీరు బాగా ఒక రేంజ్‌కెళ్ళిన తర్వాత ఇప్పుడు నోయిడాలో ఉన్నారనుకోండి ఆళ్ళందరూ కూడా 116,00,00,000 పెట్టుకుంటారు. మంచి ఎప్పుడు మా 10 శిష్యుడు మందికి ఒకాయన తెలియాలి. మా శిష్యుడు ఒకాయన అన్నాడు. మంచిని మైక్‌లో చెప్పండి, చెడుని మాత్రం చెవిలో చెప్పండి అంటాడు. అన్ని రకాలుగా అదృష్టరత్నం ధరించడం అనే ఆలోచన మీకొచ్చిందంటేనే, మీకు అన్ని కష్టాలు తీరిపోయినట్లే. ఏదో చిన్న చిన్న గొడవలు పెట్టుకొని 10 సంవత్సరాల క్రితం విడిపోయినోళ్ళు గూడా మన దగ్గర పెట్టుకున్న తర్వాత మళ్ళీ పిల్లా పాపలతో అందరూ కలిసి మళ్ళీ సంసారాలు చేసుకుంటూ, అది 10 సంవత్సరాలు గాదు. ఆళ్ళేదో 30, 40 సంవత్సరాల నుంచి కాపురం చేస్తున్నోళ్ళలాగా ఇద్దరు చట్టపట్టాలేసుకొని మళ్ళీ నా దగ్గరికొస్తారు దండం పెట్టుకోవటానికి. అయ్యా! ఇంత మంచిగా అయిపోయాం స్వామి అని చెప్పడానికి. ఎన్నో ఉంటాయి సూపర్. వీడియోలు చూడండి. ఎన్నో యెస్. సంవత్సరాలు. చూసాం. అయ్యాయి. మొత్తానికైతే అదృష్ట రత్నాల యొక్క ప్రత్యేకత, దాని యొక్క పవర్‌ఫుల్ ఇంత అద్భుతంగా ఉంటుందనమాట. తప్పకుండా గురువుగారు. సో, ఖచ్చితంగా ఎవరెవరికి కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ అయితే మేము ఆల్రెడీ కింద స్క్రోల్ చేస్తున్న నెంబర్‌కి ఖచ్చితంగా కాంటాక్ట్ అవుతారు. సో, మీ అపాయింట్‌మెంట్ కూడా తీసుకుంటారు. వాళ్ళొచ్చి అదృష్ట రత్నాన్ని ఖచ్చితంగా ఏం ధరిస్తారు. లేదమ్మా. చాలా చిన్న విషయము. దాంట్లో ఒక 9399993389 నెంబర్ ఉంటది. ఆ నెంబర్‌కి ఫోన్ చేసినా, వాట్సాప్ చేసినా జస్ట్ అన్ని వివరాలన్నీ చెప్తారు. మీరు చేసేదానికి 1,00,00,000 రెట్లు ఫలం పొందాలంటే ఏకైక మార్గం అదృష్టరత్నమే. దాన్ని ఒక మంత్రంతోటి మేము ఎన్హాన్స్ చేస్తాం. స్మిత జ్యోత్స్నాం జాలాం తవ్వదన చంద్రస్య పిబతాం చకోరనామాసి దతిరస్య చించు జడిమ ఆతాస్య సీతాంసో అమృతలహరి ఆమ్లరుచి పిబంతి స్వచ్ఛందం నిసి నిసి భృశం కాంజిక దిగ. అంటే ఏంటంటే మీకు ఒక గుప్పుడు బియ్యం, ఒక గుప్పుడు పంచదార ఇచ్చామనుకోండి ఆనందంగా తింటారు. 10 కిలోలు ఇచ్చామనుకోండి కొద్దిగా తింటారు. 10 బస్తాలు ఇచ్చామనుకోండి అది మీకు ఎక్కువైపోతది. అవును. మీ సంపదలు అంత ఎక్కువైపోయి అతి త్వరగానే మీరు మీ వ్యాపారాలని, వ్యవహారాలని ఏదో 50 సంవత్సరాలకి, 100 సంవత్సరాలకి సాధిద్దాం అనుకున్నది ఇప్పటికిప్పుడే. అంత సంపదలు సాధించాలంటే అదృష్టరత్నం ద్వారానే సాధ్యము. అది కూడా ఇన్‌బిల్ట్ ప్రతీదీ పాజిటివ్ మాత్రమే ఉంటది. దాంట్లో నెగెటివ్ అనేది ఉండదు సుమా. అదృష్ట రత్నం అనేది అందరికీ కూడా మంచే జరుగుతుందా?
వీళ్ళు పెట్టుకోవచ్చు, వీళ్ళు పెట్టుకోకూడదని ఏమైనా ఉంటుందా? అమ్మ చాలా మంచి క్వశ్చన్ అడిగారమ్మా. సూర్యుడు ఉన్నాడమ్మా. సూర్యుడి కిందన మీరు నుంచున్నప్పుడు ఆడ, మగ, చెట్టు, చేమ, ముస్లిము, క్రిస్టియను, చిన్న, పెద్ద ఈ సూర్యుడి కింద నుంచున్నాక ప్రతి ఒక్కటి ఎట్లాగా మీకు పాజిటివ్ ఉంటుందో, ప్రతి ఒక్కటి వెలుగు ఎట్లా నిండుదో, సూర్యుడి కంటే అదృష్టరత్నం కోటి రెట్లు ఎక్కువ పవర్ఫుల్. ఇక మీకు మిగిలినవన్నీ ఎవరు పెట్టుకోవాలి, ఎవరు పెట్టుకోవద్దని ఎందుకు చూడాలి? ఎవ్వరైనా పెట్టుకోవాలి. అన్ని రకాలుగా బాగున్నోళ్ళు ఫ్యూచర్ కూడా బాగుండటం కోసం, మీ కుటుంబాలు, మీ వెనకాల ఉన్నోళ్ళు ఆరోగ్యం కోసం, మీ తల్లిదండ్రులు, మీ పిల్లలు అందరికీ తల ఒకటి పెట్టించండి. మీ బంధువులకు కూడా పెట్టించండి. కొంతమంది అయితే 270, 280 అదృష్టరత్నాలు పెట్టిస్తారు. వాళ్ళ ఫ్యాక్టరీలో పనిచేసే సూపర్వైజర్లకి, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి, వాళ్ళ లాయర్లకి, వాళ్ళకు ఉపకారం చేసి మంచి సలహాలు ఇచ్చిన జడ్జీలకి, కోర్టు సిబ్బందికి, బయట వాళ్ళకి మంచి కస్టమర్లకి అందరికీ ఇప్పిస్తారు. అంటే మీ జాతకంతో సంబంధం లేదు. మీకు ఎట్లా ఉన్నారనేది అవసరం లేదు. ముఖ్యంగా కష్టం స్టార్ట్ అయినోళ్ళు కాలసర్ప దోషము, జాతక దోషము, ఇబ్బందులు, చేతబడి ఉన్నట్లు కొద్దిగా అనుమానం వస్తే మాత్రం ఒక్క క్షణం ఆగినా కూడా కాల్లో ఇనప మేకు గుచ్చుకున్న తర్వాత మీరు ఎమ్మటే ఆ ₹2 టీటీ ఇంజెక్షన్ చేయించుకోకపోతే సెప్టిక్ అవుతుంది. కొన్నాళ్ళకి కాలుకి కూడా ఇబ్బంది ఏర్పడుతుంది. మనిషికి కూడా ఏదైనా అవ్వచ్చు. ఇది చాలా చిన్న విషయము. ఎంత ఈజీ చేసామంటే జస్ట్ మీరు ఒక్క ఫోన్ కాల్ ద్వారా ఇదివరకు మా దగ్గర కూడా అదృష్టరత్నం పెట్టుకోవాలంటే అమెరికా నుంచి, రష్యా నుంచి, కెనడా నుంచి వచ్చేవాళ్ళు 2 రోజులు, 3 రోజులు, వారం రోజులు, 15 రోజులు అక్కడ వెయిట్ చేసేవాళ్ళు. మాకు ఇచ్చేది తక్కువే. 5 లక్షలు, 10 లక్షలు ఇచ్చేవాళ్ళు. 5గురు పెట్టుకుంటే 5 లక్షలు, 10 మంది పెట్టుకుంటే 10 లక్షలు. కానీ వాళ్ళు ఇక్కడ స్టార్ హోటల్లో ఉండడానికి ఒకళ్ళకి 30 లక్షలు, 40 లక్షలు ఖర్చయ్యాయి. అందుకని దాన్ని ఇప్పుడు మేము ఈజీగా చేసి పూజ, యజ్ఞము, బీజాక్షాలు అన్నీ ముందే తయారు చేసి రెడీగా ఉంచి అనంతమైన ఇదివరకంటే ఇప్పుడు రత్నాల యొక్క పవర్ చాలా కొన్ని కోట్ల రెట్లు ఎక్కువ పవర్ చేస్తాం దాన్ని. నిరంతరం దాని యొక్క పవర్ వలన అద్భుతమైన ఫలితాలు ఉండటం వలన అది చూడండి మా టెస్టిమోనీస్‌లో ఎంతమంది ఎన్నెన్ని చెప్తుంటారు. అవును. దీనికి ఇది పనిచేస్తే దీనికి ఇది పనిచేయదని కాదు. ఈ సూర్యుడి కింద నుంచున్న తర్వాత మీరు సూర్యుడి కింద ఉన్న ఏ వస్తువుకైనా వెలుగు ఎట్లా జరుగుతుందో మీరు ఏదైనా పుస్తకం చదువుతున్నప్పుడు మీకు వెలుగు వెళ్ళిపోయింది. అంటే చీకటి ఏర్పడింది. చీకటి ఏర్పడితే మీరేమనుకుంటారు? సూర్యుడు వచ్చాక మళ్ళీ చూద్దాం అనుకుంటారు. సూర్యుడు వచ్చిన తర్వాత మీరు చదివే పుస్తకం ఒకటే కనపడదు. లోకం మొత్తం వెలిగిపోద్ది. మీకు ఉన్న 365 డిగ్రీల్లో వెలుగుతో నిండిపోద్ది. అలాగే అదృష్టరత్నం పెట్టుకున్నాక మీరు ఏదో ఒక కారణం పెళ్లి కోసమో, డబ్బుల కోసమో, ఇల్లు కోసమో అదృష్టరత్నం పెట్టుకుంటే అది మీ ఒక్కళ్ళకే కాదు. మీకు సంబంధించిన అన్ని విషయాలు అది డబ్బు కావచ్చు, స్థిరత్వం కావచ్చు, ఇల్లు కావచ్చు, బిజినెస్ పెళ్లి కానీ కావచ్చు, ఏదైనా సరే. నష్టాలు, కష్టాలు, ఇబ్బందులు మనకేం ఎవరిని కావాలనుకుంటే అదే. ప్రతి ఒక్కటి వెలుగుతో నిండిపోద్ది. చెడు అనేది దగ్గర రాకుండా అయిపోతుంది. ఎక్సలెంట్ గురుగారు. అమ్మమ్మ. చాలా చాలా సంతోషంగా ఉంది. శుభం. అండ్ ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు వేలికి కూడా అదృష్టరత్నం ఉండాలి. లేదమ్మా అదృష్టరత్నం ఫస్ట్ మెడలో వేసుకోవాలి. మెడలో ఎందుకంటే హృదయానికి దగ్గరగా ఉంటుంది, మనసుకు దగ్గరగా ఉంటుంది. దాని ఫలితం అప్పటికప్పుడే పనిచేయాలంటే మెడలో వేసుకున్నాక దాని ప్రభావం స్టార్ట్ అయ్యాక ₹1,00,00,000 10 కోట్లు సంపాదించాక 16 లక్షలు తీసుకోవాలి. అలాగే అదృష్టరత్నం వేసుకున్నాక 9 గంటల్లోనే 10 మంచి విషయాలు జరుగుతాయని శాస్త్రం. అదృష్టరత్నం వేసుకున్నాక మీకు తెలియకుండానే ఏదో ఒక మంచి విషయం, మంచి వార్త వినటం కావచ్చు, మంచి ఆలోచన కావచ్చు, మీ భార్యాభర్తలు మంచిగా అనుకోవటం కావచ్చు, ఏదో ఒక మంచి విషయాలు 10 ఏదైనా కూడా విత్తనం వేసేటప్పుడు ఇంతే ఉంటుంది. కానీ ఆ మామిడికాయ టెంక 3 అంగుళాలనే పెరిగాక ఆకాశం అంత అవుతుంది. అలాగే మీకు జీవితం ప్రతి 9 గంటల్లో 10 మంచి విషయాలు జరుగుతాయని శాస్త్రం. అది మీరు ఎప్పుడైతే గమనించుకుంటూ ఉంటారో అది పెరిగి ఒక మంచి అనే అరణ్యం మీకు ఏర్పడిపోతుంది. ఎక్కడ చూసినా బంగారం ఉంటుంది, ఎటు చూసినా డబ్బులే ఉంటాయి. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు మెడలో మొట్టమొదటిగా మెడలో వేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. అమ్మ శుభం బియాత్, శుభం బియాత్, శుభం బియాత్ తల్లి. థ్యాంక్ యూ. సో చూసారు కదా అదృష్టరత్నం మనకి నక్షత్రంతో, మన జాతకంతో, మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ దేంతో కూడా సంబంధం లేదు. 13 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇంపార్టెంట్ అండ్ నక్షత్రం రాశి అనేది ఇంపార్టెంట్. సో ఆఫ్టర్ 13 ఇయర్స్ దాటిన తర్వాత ఎవరైనా సరే ఎలాంటి ప్రాబ్లమ్స్తో ఉన్నా కూడా అయ్యో నాకు ఇంక ఈ లైఫ్ వద్దురా బాబు, ఇంకా చచ్చిపోవడం మేలు అనుకునే వాళ్ళు ఇది ఒక్క అవకాశంగా ముందు ఫస్ట్ గురువు గారిని అప్రోచ్ అవ్వడం చాలా చాలా మంచిది. అండ్ 0 to హీరోగా అవ్వాలి అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోయి వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేరాలన్న పెళ్ళి సంబంధాల విషయం దగ్గర నుంచి వాళ్ళ కెరియర్ గ్రోత్ దగ్గర నుంచి వాళ్ళ 0 to హీరోగా ఎదగాలనుకునేంత వరకు ప్రతి ఒక్కరికి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ అదృష్ట రత్నం. సో ఖచ్చితంగా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream.
Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.